పూర్వం ఒక రాజుకి ఒక సందేహం వచ్చింది. వెంటనే తన మంత్రిని పిలిచి, అమాత్య, నా సైనికులు దేశాన్ని కాపాడుతున్నారు. మీరు మంత్రిగా నాకు సలహాలు ఇస్తున్నారు. వర్తకులు వ్యాపారం చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వారికి కేటాయించిన పని చేస్తూ ఉన్నారు. మరి దేవుడు ఏ వైపు చూస్తున్నాడు, ఏ పని చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఆ ప్రశ్నలకు సమాధానం ఎంత ప్రయత్నించినా రాజుకు దొరకలేదు. అప్పుడు రాజు తన ఆస్థానంలో ఒక సభను ఏర్పాటు చేసి తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి మంచి బహుమతి లభిస్తుంది. ఒకవేళ సరైన సమాధానం చెప్పకపోతే కారాగారంలో పెడతాను అని చెప్పడంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని దేశం మొత్తం చాటింపు వేశారు. ఈ విషయం తెలిసిన ఒక పశువుల కాపరి రాజుగారి ఆస్థానానికి వచ్చి తాను సమాధానం చెప్తానని, అయితే రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి రాజుగారితో ముందుగా ఒక విషయాన్ని చెప్తాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు కాబట్టి గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని ఒక షరతు పెడతాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకి దిగిపోయాడు. ఆ పశువుల కాపరి సింహాసనాన్ని అధిష్ఠించి, మహారాజా, ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు అని అడగగానే అప్పుడు రాజు తన మొదటి ప్రశ్నగా, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, దీనికి సమాధానం చెప్పండి అని రాజు అడుగుతాడు. వెంటనే ఆ పశువుల కాపరి ఒక దీపాన్ని తెప్పించి సభ మధ్యలో పెట్టించి, మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తోంది, మీ వైపా, నా వైపా, తూర్పు వైపా, పశ్చిమం వైపా, పైకా, కిందకా, ఎక్కడ చూస్తోందో చెప్పండి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజు ఈ దీపం అన్ని వైపులా చూస్తోంది అని సమాధానం చెప్పగానే, ఇంత చిన్న దీపం అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా అని సమాధానం చెప్తాడు. వెంటనే రాజు తన రెండవ ప్రశ్నగా, దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. అప్పుడు వెంటనే ఆ పశువుల కాపరి ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించి, మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడుగుతాడు. అప్పుడు మహారాజు పాలను బాగా మరగబెట్టాలి, వాటికి తోడు పెట్టి కదలకుండా కొన్ని గంటలు అలానే ఉంచాలి. అప్పుడు పెరుగు సిద్ధమవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. ఆ వెన్నను కాచితే నెయ్యి వస్తుంది అని సమాధానం చెప్తాడు రాజు. అప్పుడు ఆ పశువుల కాపరి, సరిగ్గా చెప్పావు మహారాజా, అలాగే నీ హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపైన బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ జ్ఞానం అనే వెన్నను అంతర్ముఖం అనే నిప్పులపైన బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అని చెప్తాడా పశువుల కాపరి. ఇక రాజు తన చివరి ప్రశ్నగా, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు. దానికి ఆ పశువుల కాపరి, అడవుల్లో పశువులను కాచి నన్ను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం పైన ఉండాల్సిన మిమ్మల్ని కిందకు దించేశాడు. ఇదే ఆ పరమాత్మ యొక్క లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చడం, చెడ్డ పనులు చేసే వారిని తరువాత జన్మలో కింద స్థాయికి పంపించడమే ఆ పరమాత్మ చేసే పని అని సమాధానం చెప్తాడా పశువుల కాపరి. సభలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో వచ్చిన ఆ పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. మీరేమంటారు? పశువుల కాపరి సమాధానానికి మీరు అంగీకరిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.